శాశ్వతమైన రాజ్యంలో ఉండటానికి, ఆ శాశ్వతమైన నిత్య మహిమగల పటంలో ఉండటానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఈ లోకమును జయించువాడు, ఈ లోకాన్ని మర్యాదలను అనుసరించకుండా జయించేవాడు, విశ్వాస వీరుడుగా, ప్రార్థనా వీరుడుగా, పరిశుద్ధుడుగా, పవిత్రముగా, యథార్థగా, నీతిలో, సత్యములో స్థాపించబడి వీటన్నిటినీ నీ శ్రమలో, బాధలో, నష్టాల, కలిమిలో సమస్తము ఓర్పుతో ఓర్చుకున్నవాడు నాకు కుమారుడు అవుతాడు, నేను వారికి దేవుడిని అవుతానంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యము, మనము ఆశీర్వదింపబడటానికి పిలువబడిన వారం. హల్లెలూయా. దేని కొరకు పిలువబడిన వారము? ఆశీర్వాదము. ఏంటి ఆశీర్వాదములు ఉన్న ఆ కారణం? ఎలా ఆశీర్వాదం మానవుడు పోగొట్టుకున్నాడు? ఈరోజు భూసంబంధమైన ఆశీర్వాదం ఉంది. మనుషులు అబద్ధాలాడి సంపాదించుకుంటున్నారు, అక్రమం చేసి సంపాదించుకుంటున్నారు, లేక మోసం చేసి సంపాదించుకుంటున్నారు, లేక ఒకరిని పొడిచి ఆస్తిని సంపాదించుకుంటున్నారు. జరుగుతున్నాయి కదా భూమి మీద, ఇవన్నీ నేటి కాలంలో జరుగుతున్నాయి. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయన శాశ్వతమైన నిత్య రాజ్యానికి వారసులుగా ఉండుటకు మనల్ని దేవుడు పిలుచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఆయన శాశ్వతమైన రాజ్యమునకు, నిత్య రాజ్యమునకు వారసులుగా దేవుడు నిన్ను నన్ను పిలుచుకొని ఉన్నాడు. చెప్పండి, నిత్యమైన రాజ్యమునకు నిన్ను నన్ను దేవుడు పిలుచుకున్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. శాశ్వతమైన రాజ్యంలో ఉండటానికి, ఆ శాశ్వతమైన నిత్య మహిమగల పటంలో ఉండటానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. చాలామందికి ఈ ఆశీర్వాదం లేదు. చాలామంది మేమేదో సంపాదించుకుంటున్నాం, మేమేదో కష్టపడుతున్నాం, మంచిదే, వాళ్ళని నేను తప్పు చెప్పట్లేదు. కానీ ప్రియులారా, దేవుడిచ్చే ఆశీర్వాదం మానవుడికి అవసరమయ్యున్నది. ఏ ఆశీర్వాదం మనకు కావాలి? దేవుడిచ్చే ఆశీర్వాదం. దేవుడు దయచేసే ఆశీర్వాదం మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో సకల సమృద్ధి అయిన కృప మన మీద నిత్యము నిలిచి ఉంటుంది. చూద్దామండి లేఖనము ఏం తెలియపరుస్తుందో. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను. ఆశీర్వాదమునకు వారసులొకటుకు మీరు పిలువబడితిరి. చెప్పండి, ఆశీర్వాదమునకు వారసులొకటుకు మీరు పిలువబడితిరి. అయితే మన మీదకి ఆశీర్వాదం రాకుండా, మన మీదకి ఆ పరలోకమైన దీవెన రాకుండా, మన మీదకి ఆ భూ సంబంధమైన దీవెన రాకుండా మనకు మనమే శిక్షించుకుంటున్నాం. అది దేవుడు అడ్డు పెట్టట్లా, సాతాను దొంగిలించట్లా. నీ ఆశీర్వాదం నీ దగ్గరే ఉంది, నీ దీవెన నీ దగ్గరే ఉంది. హల్లెలూయా. చెప్పండి, యేసు ప్రభు ఆశీర్వాదములకు మనం వారసులుగా పిలువబడ్డామా? దేనికి పిలువబడ్డాం మనం? చాలామంది అంటారు, ఏమో పాస్టర్ గారు మేము ఎంత చేసినా మాకు కలిసి రావట్లా. మొన్న నాకు ఫోన్ చేసి, మేము కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, కానీ మా జీవితంలో ఎందుకో నాయనా మాకు అసలు ఆశీర్వాదము ఉండట్లా. దేవుడు నిన్ను దీవించకుండా, దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా ఆయన ఎప్పుడు ఉండడు. ఆయన ఎప్పుడూ నీ మీద శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఉంచాడు. అయితే ఆశీర్వాదం ఎలా దూరం అయిపోద్ది? ఆశీర్వాదం ఎలా మనం దూరం చేసుకుంటామో ఈరోజు ఈ లేఖనం నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అక్కడే అంటున్నాడు, ఆశీర్వాదమునకు మీ వారసులుగా మీరు పిలువబడితే గనక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. ప్రభు ఆజ్ఞ ఎక్కడంటే, మిమ్మల్ని నేను ఆశీర్వాదానికి పిలిచాను. యేసు ప్రభు ఎలా ప్రేమించాడంట? తను మటుకు తాను తగ్గించుకొని దేవాతి దేవుడు దేవుని చిత్తము చేయటానికి ఈ లోకానికి వచ్చాడు మనుష్య కుమారుడుగా. యేసు ప్రభువే మనకు మాదిరి, యేసు ప్రభువే మనకు ఆధారం, యేసు ప్రభువే మనకు గురి, యేసు ప్రభువే మనకు నిరీక్షణ, యేసు ప్రభువే మనకు నిత్యమైన మార్గమైన ఆశీర్వాదమై ఉన్నాడు. నమ్మితే దేవునికి బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది జీవితంలో ఆశీర్వాదం ఉండట్లా. నేనంటాను, ధనమో ధాన్యమో ఇది కాదు నేను ఆశీర్వాదము. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మానవుని మీద ఉండట్లేదు. ఆత్మ సంబంధమైన వరాల మనిషి మీద ఉండట్లేదు. ఆత్మ సంబంధమైన దైవికమైన సంబంధమైన మహిమ చేత మానవుడు నడిపించబడలేకపోతున్నాడు. తొలగిపోతుంది దేవుని యొక్క దర్శనములో నుంచి, దేవుని యొక్క పిలుపులో నుంచి, దేవుని యొక్క ప్రణాళికలో నుంచి, దేవుని యొక్క ఆలోచన నుంచి నీవు చెయ్యకూడదన్న పని చేసి నీకు నీవే శిక్షను తెచ్చుకుంటున్నాడు మానవుడు.
మొదటిలో ఆదామును అవ్వను మనం ఎరుగుదుము కదా. ఆదాముకు అవ్వకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు యేసు ప్రభుల వారు. ఏమని ఆజ్ఞ చేశాడు? ఈ తోటలో పండ్లన్నీ మీరు నిర్భయముగా తినవచ్చు. అయితే ఇదిగో మీకు కనపడుతుందే, అది అక్కడ కంటికి అందంగా కనపడుతుంది, ఆ మధ్యలో ఒక ఫలం ఉంది, ఆ ఫలము తినవాకండి, తిని ఎడల మీరు ఏమవుతారు? చనిపోతారు. ఆశీర్వాదమును మీరు కోల్పోతారు, ఆత్మ సంబంధమైన ఫలాలు మీరు కోల్పోతారు, నా సన్నిధిలోంచి మీరు వెలివేయబడతారు, నా సన్నిధిలోంచి మీరు దూరపరచబడబోతారు, నిత్యము మీరు శాపం అనుగ్రహిస్తారని మొట్టమొదటిగా దేవుడు ఆజ్ఞను జారీ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి ఆదాము ఆశీర్వాదాన్ని ఎలా పోగొట్టుకున్నాడు? నేటి మానవుడు ఆ ఆశీర్వాదాన్ని ఎలా పోగొట్టుకుంటున్నాడు? ఆశీర్వాదమునకు మనల్ని వారసులుగా పిలిచాడు. ఆదామును అవ్వను ఏదెను తోటలో ఆశీర్వాదముగా ఉంచటానికి, ఫలభరితంగా ఉంచటానికి, హ్యాపీ సుఖ జీవితం వాళ్ళకి ఉంచాడు యేసయ్య. సంతోషకరమైన జీవితం వారి జీవితంలో ఉంచాడు. వారు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా నవ్వుకుంటూ, కలుషము లేని ప్రేమ, చక్కటి ప్రేమ, ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు తినిపించుకుంటూ, ఒకరినొకరు లాలించుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ, ప్రభు మహిమను చూస్తూ ఆయన పాదాల సన్నిధిలో ఎదుగుతున్న వీరి జీవితంలో ఒకరోజు ఒక వ్యక్తి వారిలోకి మూడో పర్సన్ వచ్చాడంట. వారితో ఏమో సంభాషణ చేయబట్టే వారి మీదకి శాపం వచ్చింది బైబిల్ ప్రకారంగా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమన్నాడు? సాతానుతో సంభాషణ చేసింది, మూడో వ్యక్తితో సంభాషణ చేసింది. ఆదాము దేవుడు కాక మరొక వ్యక్తి ఉండకూడదని దేవుడు ఆజ్ఞ జారీ చేస్తే, కన్నులకు అందమైనదనియు, రమ్యమైనదనియు, చూడటకు చక్కదనియు, దాన్ని చూస్తుంటే తనకంట నోట్లో లాలాజలాలు ఊరుతా ఉన్నాయంట. ఎప్పుడు ఆ పండును తిందామా, ఎప్పుడు ఆ పండును కొరుక్కొని తిందామా? దేవుడు ఎందుకు వద్దన్నాడు? ఆ పండును తినాలి, దాంట్లో ఉన్న మాధుర్యాన్ని చూడాలి, దాంట్లో ఉన్నాను ఆ యొక్క విశ్వాసాన్ని నేను చూడాలని అవ్వ తన మనసంతా దాని మీద నిలిపిందంట. ఇది అదును చేసుకొని, ఇదే సాతానుడికి అవకాశం కల్పించుకొని సాతానుగాడు తనతో మాట్లాడటం ప్రారంభం చేశాడు. నీ జీవితంలో కూడా దేవుడు వద్దన్న దాని గురించి నువ్వు ఆలోచించావా? దేవుడు చెప్పిన దాని గురించి నువ్వు వద్దన్న పని నువ్వు చేస్తున్నావా? దాని గురించి నువ్వు ఆలోచించావా? నీ మీదకి రావాల్సిన ఆశీర్వాదం ఆగిపోయి కీడు నీ మీదకి సాతానుగాడు కలుగు చేస్తాడు. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఈరోజు అంటున్నాడు దేవుని వాక్యం, ఆదామును అవ్వను ఆశీర్వాదానికి పిలిచాడు దేవుడు. నేటి తరములో, నేటి క్రైస్తవులో, నేటి మానవుడు కష్టపడుతున్నాడు కానీ, ఎంతో శ్రమిస్తున్నాడు కానీ, ఈ భూ సంపదను ఎంతో సంపాదించుకున్నా కానీ పర సంబంధమైన ఆశీర్వాదం మానవుడికి లేదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేదు, కృపావరములు లేవు. వీళ్ళు ఏం పోగొట్టుకున్నారంటే, ఆదాము అవ్వను ఏ పోగొట్టుకున్నారంటే దేవుని ముఖాన్ని చూసి అనుభవాన్ని పోగొట్టుకున్నారు. ఆ ఏదెను తోటలో ఉండే అనుభవాన్ని పోగొట్టుకున్నారు. ఆ మహిమగల తోటలో ఉండే అనుభవాన్ని పోగొట్టుకున్నారు. నిత్యము ధవలవనుడు పరిశుద్ధుడని 24 పెద్దల మంది, కోట్ల మంది దేవదూతల మధ్య ఆరాధించే యేసయ్య మహిమను పోగొట్టుకున్నారు వీళ్ళు. కారణం ఆజ్ఞ అతిక్రమించటం, కారణం వినకూడని వినటం, కారణం చేయకూడని చేయటం, కారణం ఎదుటివాడు చెప్పేది నీ హృదయంలోకి తెచ్చుకొని, నీ మనసులో తెచ్చుకొని నిన్ను నువ్వు నష్టపరుచుకోవటం. ఆశీర్వాదం ఎప్పుడూ నీ జీవితంలో పెట్టాడు దేవుడు. అయితే ఇప్పుడు జరుగుతున్న నేటి పరిస్థితులు ఎలాగున్నాయో మనం ఆలోచన చేద్దాం. మనం కీడుకు పిలవలేదంట మనల్ని దేవుడు, కీడు చేయటానికి, మేలు చేయటానికి పిలిచాడు దేవుడు. ప్రభు అంటున్నాడు, ఒకవేళ నిన్నెవరైనా దూషిస్తే, ఒకవేళ నిన్నెవరైనా అవమానపరిస్తే, ఒకవేళ నిన్నెవరైనా నిన్ను అపహాసం చేస్తే, ఒకవేళ నిన్నేనా తొందరపడి ఏ వ్యక్తి అయినా చేసుకుంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నువ్వు దూషించొద్దు. ఇప్పుడు ఎలాగుందంటే, చాలామంది మాటలు ఎలాగుంటాయంటే చాలా బాధ అనిపిస్తుంది. నీకు నువ్వే పతనం తెచ్చుకుంటున్నావు, నీకు నువ్వే ఆయాసపరుచుకుంటున్నావు, నీకు నువ్వే గాయపరుచుకుంటున్నావు. ఒకడున్నాడంట, సమాధుల్లో సంచరించటమే వాడికి ఇష్టమంట. వాడంట గాయపరచుకోవటం వాడికి ఇష్టమంట. వాడికి సంఖ్యలు వేసినా, బంధకాలు వేసినా వాడంట సంఖ్యలంట తుత్తు నీలుగా చేసుకుంటున్నాడంట. దాన్నంట వాడంట సమాధులో సంచరించి వాడు గాయపరుచుకుంటమే ఇష్టమంట. చాలామందికి ఏమి ఇష్టం అంటే లోకంతో సహవాసం చేయటం ఇష్టం. నీకేమి ఇష్టం అంటే ఒకడంటాడు నాకు అన్నం తినటం ఇష్టం, ఇంకొకడంటాడు నాకు ఇల్లు కట్టుకోవటం ఇష్టం, నాకు ఇంకొకడు నేను పొలం సంపాదించుకోవడం ఇష్టం, ఒకడంట నేను వ్యవసాయం చేయడం నాకు ఇష్టం,
ఒకడు నేను శాస్త్రవేత్తగా ఉండడం నాకు ఇష్టం, ఒకడు నేను సైన్సిస్ట్గా ఉండడం నాకు ఇష్టం, ఒకడు నా తల్లిదండ్రులు బాగా చూసుకోవడం నాకు ఇష్టం, ఒకడు నా భార్య బిడ్డలు బాగుండటం ఇష్టమే, మంచిదే. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ జీవితంలో కూడా నీ కుటుంబ వ్యవస్థలు ఎన్ని నీకు కావాల్సిందే, ఎన్ని మానవుడి జీవితంలో కావాల్సిందే. నేను కాదంటలేదు సుమా. నా ప్రభు ఈ రాత్రి ఈ పగలు నీతో ఏం మాట్లాడుతానంటే, నిన్ను నన్ను ఆశీర్వాదమునకు కారకులుగా పిలిచి ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఆశీర్వాదమును ఎలా పోగొట్టుకున్నామంటే చూడండి అక్కడ, మీరు దూషణకు ప్రతి దూషణ చేయక వారిని దీవించండి. ఒకవేళ నిన్ను ఎవరు అన్నారంటే నీకు రావాల్సిన ఆశీర్వాదం ఏమైపోద్దంట, వస్తున్న ఆశీర్వాదం ఏమైపోద్దండి, నువ్వు శాతానుడప్పుడే నీకు శోధన పెడతాను. నీ మీదకి ఆశీర్వాదం రావాలనుకున్నప్పుడు ఏదో వ్యక్తి ద్వారా నీకు సమస్య సృష్టిస్తాడు, ఏదో ఒక ఆలోచన పుట్టిస్తాడు, ఏదో ఒక మనసు కలుగు చేస్తాడు, నిన్ను తప్పిస్తాడు. నీకు ఒక విషయం చెప్పనా, నీకు మీదకి రావాల్సిన ఆశీర్వాదమునంతా కూడా ఎవరు తప్పిస్తాడంటే సాతాను నీలో ఆలోచన కలుగు చేస్తాడు. ఆ సందర్భంలో నిద్రపోవాలనిపించింది, ఆ సందర్భంలోనే కోపం, ఆ సందర్భంలో ఇసుక్కుంటావు, ఆ సందర్భంలోనే మందిరానికి వెళ్ళాలని దేవుని ప్రేరేపణ, సన్నిధిలో వచ్చే ప్రార్థన చేసుకోవాలని ప్రేరేపణ. ఆ సందర్భం ఇప్పుడే వెళ్తావులే, ఇందాక వెళ్ళాక సాయంత్రం వెళ్దాంలే, కొద్దిసేపు ఆగి వెళ్దాంలే. నిర్లక్ష్య స్వభావము నీ ఆశీర్వాదాన్ని దొంగిలించింది. జాగ్రత్త. నిర్లక్ష్య స్వభావం, నిర్లక్ష్యము. అందుకని యేసుప్రభు అన్నాడు మీరు శోధనలోనికి పడకుండా, కీడు మీ మీదకి రాకుండా మెలకువ కలిగి ప్రార్థన ఏం చేయమన్నాడు. ఆశీర్వాదానికి మన సాతాండు ఇప్పుడు మనకి ఎన్ని జాములంట, ఎన్ని జాములు మనకి? 4 జాములు. రేయి మొదటి జాము ఎప్పటి నుంచి? సాయంత్రం 6 నుంచి 9 వరకు. రెండో జాము ఎప్పటి నుంచి? 9 నుంచి 12 గంటల వరకు. మూడో జాము ఎప్పటి నుంచి? 12 నుంచి 3 గంటల వరకు. 4గో జాము ఎప్పుడు? 3 నుంచి 6. అప్పుడు 4 జాములు అంటే 12 గంటలు. 4 3 12 గంటలు. రేయి మొదటి జామును ప్రార్థన చేయమన్నాడు దేవుడు మొట్టమొదటిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రేయి మొదటి జామునగా 3 గంటలు ప్రార్థన చేయాలి. ఎన్ని గంటలు ప్రార్థన చేయాలా? అందుకని రేయి మొదటి జామున లేసి ఎవరి కొరకు మనం విజ్ఞాపన చేయాలా? అసలు మన ఆత్మే లేదు, మన సృహలోనే లేరు. ఎట్ట ఆలోచిస్తున్నారు, ఎక్కడ ఆలోచిస్తున్నారు? మరి మాటలోంచి నోట్లోంచి మాట రాదే. రేయి మొదటి జామున నువ్వు విజ్ఞాపన చేయాలి. రేయి మొదటి జామున విజ్ఞాపన చేయాలి. ఎందుకు చేయాలంటే నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు, ఆ పగలంతా సాతాను దాడి రాకుండా కాపాడటం కొరకు ప్రార్థన చేసుకోవాలా. అందుకని కొంతమందికి ఏమొచ్చిందంట, మెలకు వచ్చినప్పుడు ఏం చేయాలి? లెగిసి మనం చాలామంది మెలకు వస్తే ఏం చేస్తారు, మళ్ళీ మంచానికి అమ్మటే గరుచుకొని ఆ జామునంట నీకు రావలసిన ఆశీర్వాదాన్ని సాతానుగాడు నిద్ర కలుగు చేసి నీ శరీరానికి బలహీనతను పెట్టి మెలకుగా ఉంటాం కానీ కళ్ళు తెరపలబడవు. మెలకుగా ఉంటాం కానీ ప్రార్థన చేసుకోవాలనుకుంటాం కానీ ప్రార్థన చేసుకోవాలి. ఆ సందర్భంలో నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని సాతాను ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఆ మంచానికి కలుగు చేసి, మంచం మీద అలా నిద్ర కలుగు చేసి సాతాను ఇదిగో నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని ఆపేస్తాడు. మూడో జాము రేయి మొదటి 3 గంటల కంటే 8 గంటల వరకు ప్రార్థన చేయాలన్నాడు. 6 గంటల వరకు. ఈ సందర్భమే చాలా జాగ్రత్తమైన ప్రాముఖ్యమైంది. 3 గంటల నుంచి 6 గంటల వరకు చాలా ప్రాముఖ్యమైన సమయం. దేవుని బిడ్డలారా, ఎవరైతే రాత్రి 3 గంటలకు లెగిసి 6 గంటల వరకు ప్రార్థన చేస్తారో ఆ రోజు వారి జీవితంలో సర్వ సమృద్ధి అయిన కృప నిలబడతా ఉంటుంది. ఎందుకో చెప్పనా? యేసు ప్రభు కూడా రేయి తెల్లవారుజామున ఆయన 3 గంటలకు ప్రయాణమై వెళ్తున్నప్పుడంట అలల చేత వీళ్ళు రాత్రంతా పడవ నడుస్తుందంట, కానీ పడవ ముందుకు సాగట్లేదంట. ఒకరోజు దేవుని చిత్తమైతే దాని విషయం నేను వివరిస్తాను. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆశీర్వాదమునకు మనల్ని పిలిచాడు, మనమే నిద్రపోతున్నాం, మనమే మంచాన్ని అత్తుక్కుంటున్నాం, శరీరానికి ప్రాధాన్యత ఇస్తున్నాం, శరీరానికి సుఖాన్ని పెడుతున్నాం. మనకు దేవుడు మెలకు ఇచ్చినప్పుడు లెగిసి ఏం చేయాలో మొహం కడుక్కొని అవసరమైతే ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నిద్ర వస్తుందంటే కళ్ళల్లో కారం కొట్టుకుండంట. ఆయన నిద్ర వస్తుందనంట కళ్ళల్లో కారం పెట్టుకుండంట. కళ్ళల్లో కారం పెట్టుకుని అంటే దేవుని సన్నిధిలో సాతాన్ని ఎట్టైనా ఓడించాలి. శరీరం ఎట్టాంటిదో తెలుసా? నిన్ను ఆశీర్వాదం రాకుండా ఆపేది నీ శరీరమే.
నీ మీదకి ఆశీర్వాదం కృప రాకుండా ఆపేది నీ శరీరమే. దేవుని ఆశీర్వాదాన్ని అడ్డుగిస్తుంది నీ శరీరమే. ఎక్కడో శత్రువు లేడు, ఎక్కడో సాతాను లేడు, ఎక్కడో నిన్ను ఎవడో నీ మనిషి ఎవడో నీకేం చేయడండి. వీడు చచ్చిపోతాడు మనిషి, వీడికి జ్వరం వచ్చింది, వస్తుంది జ్వరం, అట్టేస్తే అందరికి పౌరెత్తాడు కదా దేవుడు. మనుష్యుడు పొరపాటు కాదు, మనిషిలో ఉన్న దురాత్మ పొరపాటు. ఈరోజు నా ప్రియదేవుని బిడ్డ, నేనేం చెప్తున్నానంటే, మనము నిత్యమైన ఆశీర్వాదానికి వెళ్ళటానికి దేవుడు నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ ఆశీర్వాదంలో ఎలా అవ్వ దూరం చేసుకుంది? ఆ ఆశీర్వాదం ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాల్సినేమే, దేవునితో మహిమ పొందాల్సినేమే, దేవుని దగ్గర గణపరచవలసిన వీరి భార్యాభర్తల కుటుంబ వ్యవస్థ ఎలా చిందరబందరైపోయిందో చూడండి, ఎలాంటి శ్రమల పాలైపోయారో చూడండి, ఎలాగ నిందలు వేయబడ్డారో చూడండి. ఆశీర్వాదం నీ దగ్గర ఉందా? ఎవరి చేతిలో ఉంది ఆశీర్వాదం? ఎవరి చేతిలో ఉంది ఆశీర్వాదం? చెప్పాలా? ఎవరి చేతిలో ఉంది ఆశీర్వాదం? ఇప్పుడు వాక్యం వినకుండా నిన్ను ఆశీర్వదించకుండా చేస్తుంది ఏంది? నీ శరీరమే. నీకు దేవుని మాటలు వినకుండా కలుగు చేసేది ఏంటి? మన శరీరమే. అందుకని దేవుని పెట్టారా, ఈరోజు నిన్ను నన్ను అభ్యంతరపరుస్తుంది, ఆశీర్వాదము లేకుండా చేస్తుంది మొట్టమొదటిగా ఈ శరీరము. అందుకే ప్రభు అన్నాడు, ఈ శరీరం అంట సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలంట. చూడండి, ఒక మాట రాయబడి ఉంది, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. ప్రియులారా చూడండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధులకు దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించునీయుడి. దేవుని వాత్సల్యత బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమయ్యున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సజీవ యాగంగా, ఏ యాగంగా? ఇట్టి సేవ నీకు యుక్తమై ఉన్నది, ఇట్టి భక్తి నీకు యుక్తమై ఉన్నది. సేవ అంటే భక్తి, సేవ అనగా ప్రార్థన, సేవ అనగా సమర్పణ, సేవ అనగా దేవునికి నువ్వు సమర్పించుకోవటమే. ఆ సేవ నీ జీవితంలో విలువగలది. హల్లెలూయా. ప్రార్థన నీకు విలువను పెంచిద్ది, ప్రార్థన నీకు పరివర్తన నేర్పిద్ది, ప్రార్థన కుటుంబాన్ని కట్టుకోవడం నేర్పిద్ది, ప్రార్థన ఆశీర్వాదం ఎలా తెచ్చుకోవాలో నేర్పిద్ది, ప్రార్థన నీ ప్రతికూల పరిస్థితులను అనుకూలపరిచిద్ది అంటున్నాడు. ఇట్టి సేవ నీకు యుక్తమై ఉన్నది. ఎలాంటిదంట? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకయు ఉత్తమైన అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తమేటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు నూతన పలుటు వలన రూపాంతరము పొందుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోక మర్యాదలు, ఈ లోక అనుసారులు అవి ఇన్న వేళ నీకు ఆశీర్వాదం ఆగిపోతుంది, దేవుని ఆశీర్వాదం. నేను అడిగాను మొన్న, అరే గడపార 3 గీతలు ఎందుకు ఎత్తారంటే, ఏమో ఎందుకు ఎత్తారో పెద్దోళ్ళు పెట్టారు. ఎందుకు పెట్టాడు వాడికి తెలియదు, వీడికి తెలియదు. నువ్వు చేయటం ఎందుకు? నిద్ర చేయాలా, లేదంటే కీడు ముఖం చూడాలా, కీడంట. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? సంతోషం ఇంటి పెళ్లి కాడికి పోయి కంటే కూడా ఒక ఇంటికి వెళ్ళి విలాపిస్తున్న ఇంటికి వెళ్ళి ఓదార్చి చిన్న ప్రార్థన చేసిరా, అదే నీకు దీవెన, వారికి ఆశీర్వాదం అంటున్నాడు. జాగ్రత్త నా ప్రియదేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోక మర్యాదను మనం నడుచుకుంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లే. అవునా కాదా? ఈ లోక ఆలోచనలు, ఈ లోక తలంపులు, ఈ లోక ఉద్దేశాలను నీలోకి తెచ్చుకుంటే దేవుని వాక్యం కాక నువ్వు దేన్ని తెచ్చుకొని పెట్టుకున్నా అది నీ జీవితంలోనికి ఆశీర్వాదం రాకుండా ఆపుతుంది. చెప్పండి, ఇప్పుడు ఎవరు ఆపుకుంటున్నాం ఆశీర్వాదం? ఏ మనుషుడు ఆపుతున్నాడా? నీ ఇంటి పక్క నీ ఆశీర్వాదం ఆపుతున్నాడా? నీ పొరుగుంటోడు నీ ఆశీర్వాదం ఆపుతున్నాడా? నీ పక్కింటోడు ఆశీర్వాదం ఆపుతున్నాడా? నీ మీద రయ్య మగులు కొనిగేవాడు నీ మీద, నీకు వాడెంత కొనుగుతుండో అంత నీకు దీవెన, అది తెలుసుకో. ఎంత వ్యసన పడుతున్నాడంటే నీ గురించి అంతగా ఆరాధిస్తున్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభువుడు గొనిగేవాడిని, తిట్టేవాడిని, అన్యాయం చేయవాడిని, ఇంకా అన్యాయము చేయని వాడి క్రియలను బట్టి వాడికి నేను ఒకరోజు ప్రతిఫలం ఇస్తాను. ఎవడు క్రియలను బట్టి ఇస్తాడంట? నీ గురించి కొనుక్కునేవాడికి ఒకరోజు ప్రతిఫలం ఇస్తాడు.
నీ గురించి అబద్ధాలాడే పెదవులు చాలా హేయము. అబద్ధం ఆట నీ ఆశీర్వాదం ఆపిద్ది. అబద్ధం యెహోవా అంటున్నాడు, అబద్ధములాడు పెదములు యెహోవాకు హేయం, అంటే అయిష్టకరమని అంట, నచ్చమంట దేవునికి. కొంతమంది లెగిస్తే అబద్ధాలు, బాప్తిసం తీసుకున్నా కూడా అబద్ధాలే, ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చెప్పడం అబద్ధం. అబద్ధం నీ కుటుంబానికి నష్టం తెచ్చేది, జాగ్రత్త. అబద్ధం నీ శరీరానికి ఒకరోజు బలహీనత తెచ్చేది, అబద్ధమే. అందుకని ప్రభువు అన్నాడు, సజీవ యాగముగా మన శరీరాన్ని సమర్పించుకుంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదమును, భూ సంబంధమైన ఆశీర్వాదమును, నీ పెదాల నుంచి వచ్చే ప్రతి మాట, నీ క్రియలు నిన్ను నిత్యము ఆశీర్వాదమునకు కారుడుగా నిలబెడతాయి. అపవిత్రతో నింపబడ్డ కానుక నీకు వస్తుంది. అది నీకొద్దు, నీకు శ్రేష్టమైన కానుక నేను పంపిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఒక ద్వారం మూస్తే ఎన్ని ద్వారాలు తెరుస్తాడంట దేవుడు? 7 ద్వారాలు తెరుస్తాడంట. ఉదయ కాలంలో ప్రభు అంటున్నాడు, నా ప్రియమైన బిడ్డారా, నీకు స్తోత్రం కలుగునుగాక. మనకు ఆ వివేచన లేకపోతే ఆ కానుక ద్వారా కూడా శాపం వస్తుంది. ఆ కానుక ద్వారా కూడా మనకి. అందుకనే ఈరోజు అంటున్నాడు, నీవు ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డావు, కానీ మరొక దానికి నేను పిలువబడాల. అందుకనే మనం ఏం చేయాలంటే ఈ లోక మర్యాదను అనుసరించక, ఏమనుసరించకూడదంట? అమ్మో, కొంతమంది ఇంటి చుట్టూరు చీపుర్లు, కొంతమంది ఇంటి చుట్టూరు చెప్పులు, కొంతమంది వాడు రాంగ సోదరుడు, వాడు మొదలే సోదరుడు రోడ్ల మీద తిరుగుతున్నాడు. వాడు సోది చెప్పేవాడిని ఏమంటారు? సోదరుడు అంటారు. మరి సోదాయన వచ్చాడు అంటారు. అంటే వాడే సోదరుడు, నువ్వు పెద్ద సోదరుని అయితే వాడు చేసి సోది చూపించుకునేది నువ్వు. వాడు భవిష్యత్తు బాగుంటూ వాడు రోడ్ల మీద ఎందుకు తిరుగుతాడు? వాడు కమ్మంగా ఇంట్లో ఉంటాడుగా. మీకు కళ్ళ మీద నిద్ర వస్తే నీకు వచ్చే కోటం అవ్వతే కళ్ళు కడుక్కొని రండి, కడుక్కోరాపో లే. నీ ఆశీర్వాదం అది చెప్పా కదా, భారం పెడతాడు కన్నులకి, తలకు భారం పెడతాడు దుష్టుడు. ఎందుకో తెలుసా? దేవుని మాట నీ నురదీపంలో చొచ్చనీయకుండా, నీ చెవుల్లోకి రాకుండా నిద్ర కలుగు చేస్తాడు. అందుకని ఆ సందర్భంలో ఏం చేశాడు? సాతానుడికి బాగా తెలుసు, మీకు బాగా తెలుసుకోండి. సాతానుడికి బాగా తెలుసు, వినండి. ఆదాముకేమో గాఢ నిద్ర కలుగు చేశారంట, అవ్వకేమో మెలకువ ఇచ్చాడంట. ఆ సందర్భంలో ఆదాము కూడా మెలకువకుంటే ఏం జరిగేది? అవ్వను దోలాడుకుంటా. ఆదాముకేమో మంచి నిద్ర కలుగు చేశాడంట సాతానుగాడు, అవ్వకేమో ప్రేరేపణ కలుగు చేశాడంట. ఈ మర్మం గొప్పది, దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబ వ్యవస్థలో ఇద్దరు కలిసి పనిచేస్తేనే దీవెనకరంగా ఉంటుంది. ఇద్దరు ఒక ఆలోచన కలిగి చేస్తేనే దీవెనకరంగా ఉంటుంది. ఏం చేశాడు? సాతానుడికి బాగా తెలుసు, నీ ఆశీర్వాదాన్ని దొంగిలించాలి, నీ మీదకి శాపం తేవాలని, నీ కుటుంబ వ్యవస్థ మీదకి శాపం తేవాలని, నీ పిల్లల మీదకి శాపం తేవాలని, నీ పిల్లల్ని నీ మాట వినకుండా చేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు? ఏదో చేయకుండా పని చేస్తారు. అందుకనే బైబిల్ చదివిస్తుంది, బాలు నడవలసిన త్రోవలో వాడిని నడిపించు, వాడికి గద్దించు, బుద్ధి చెప్పు. బెత్తమాడకపోతే ఏమైపోతుంది? గద్దించకపోతే ఏమైపోతాడు తెలుసా? చెడిపోతాడు. అందుకనే నేటి క్రైస్తవాలో పిల్లలు ఎక్కువగా చెడిపోవడం గల కారణం ఏంటో తెలుసా? నీవు సరైన త్రోవలో నడిపించట్లా. వాడి శరీరమునకు దేవునికి సజీవ యాగంగా బెత్తం తీసుకుని వాడితే, యేసయ్యా నువ్వే నా దిక్కని వాడు పరిగెత్తుకుంటూ రావాలా. ఇప్పుడు మన పిల్లలు ఏమైపోతున్నారు? మందు కొట్టుకి బానిసలు అయిపోయారు. ఇంకొకడు జూజానికి బానిస అయిపోతున్నాడు, ఒకడు పాపానికి బానిస అయిపోతున్నాడు, ఒకడు ఖైనీకి బానిస అయిపోతున్నాడు, ఒకడు సిగరెట్కి బానిస అయిపోతున్నాడు. నీకు రావలసిన ఆశీర్వాదమును దుష్టుడు ఎలాగ మళ్ళిస్తున్నాడో తెలుసుకో. దొంగిలిచ్చేస్తున్నాడు. నీవు ఆశీర్వాదమునకు అవ్వనకేమో మెలకువనిచ్చాడంట, ఇచ్చంట అవ్వకేం పెట్టాడంట మనసులో ప్రేరేపణ. ఆ పండు తింటే బాగుండు. కొంతమందికి ఏదైనా మనసులో ఆడవాళ్ళకు పడిందంటే చాలండి, అది సాధించి సత్యంతవరకు దాన్ని విడిచిపెట్టరు. అవ్వ కూడా అది సాధించి ఏం చేసింది? సచ్చింది. ఏమన్నా బ్రతికింది ఆ పండు తినటం వల్ల? చేయకుండా పని చేయడం వల్ల ఏమైనా జీవింపబడదా? చేయకుండా పని చేయాలి. ఈరోజు నేటి తరంలో కూడా మనం తిడుతున్నాం అవనే. మొదటి సృష్టిలో అవ్వ మనకు మొదటి స్త్రీ అయినా, తల్లి గర్భం జన్మనిచ్చిన తల్లి అయినా ఆమెను తిడుతున్నాం. అది చూసుకోండి, అర్థమవుతుంది. ఆదాము చేయకపోతే ఈ పని. సాతానుడికి తెలుసు బాగా, నీ కుటుంబంలోనికి ఆశీర్వాదం రాకుండా నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ భర్తను మందు కొట్టుకు పంపించాలడికి బాగా తెలుసు. ఇంకొక కోటర్ ఎక్కువ దాపించి నీ మీదకి తగాద పెట్టాలని బాగా తెలుసు.
అందుకే నువ్వేం చేయాలి తెలుసా? నీ శరీరాన్ని సజీవ యాగంగా సమర్పణ చేసుకొని ఏకుజాము లేచి రాత్రి మొదటిజాము లేచి కన్నీరు కార్చి, నా ప్రభువా నాకు రావాల్సిన ఆశీర్వాదము సాతానుడు దుష్టుడు దొంగిలిస్తున్నాడయ్యా, అది నాకు రావాలి ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే ఏ సాతాను దగ్గరికి నీ ఆశీర్వాదం వెళ్ళదు, నీ ఇంటికి రావాల్సిన నడిచి వస్తుంది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్ప. ఆదాము నిద్రపోయాడంట, గాఢ నిద్రపోయాడంట. ఈ నిద్రపోయి ఏమైందంటే ఆ నిద్రమత్తులంట అవ్వ తెచ్చిన పండు తిన్నాడంట. ఏం పండు తిన్నాడంట? చూసుకోలేదంట, కనీసం పరీక్ష. అబ్బో మా అవ్వ మంచి పండే తెచ్చుండదు, మన రోజు తినే పండే కదా. ఆ నిద్రమత్తులో ఆ తినే అందుకనే ఆ తినే కనులకు కూడా మది ఏం చేస్తుంది, సాతాను ఏం చేసి వెలుగుతోతుంది, వెలుగుతోత వేషం వేసుకొని వచ్చేద్దే. కనులు కాని రాకుండా మంచి రోజు తినే పండులాగా చూపించిందంట అవ్వకి, ఆదాముకి. అదే ఆదాము కనులు తెరవబడి ఉంటే, అదే ఆదాము నిద్ర మేలుకొని, అంటే ప్రభు అన్నాడు మీరు మెలకువగా ఉండండి, మీరు మెలుకోండి. శరీర సిద్ధమే కానీ ప్రభు ఆత్మ సిద్ధమే కానీ అయినా రే బాబు, నువ్వు శోధనలో పడకుండా ఉండాలంటే, నీ కుటుంబం బాగుండాలంటే, నీ మీదకి సాతాను రాకుండా ఉండాలంటే, నీ మీదకి శత్రు పని చేయకుండా ఉండాలంటే నువ్వు మెలకు కలిగి ప్రార్థన చెయ్యాలా. రాత్రి 8 నిమిషాలు ప్రార్థన చేస్తాం. స్తోత్రం వేసయ్యా, ఈరోజు పనికి వచ్చామయ్యా, అయ్యా శరీరం అంతా బలహీనత అయ్యా, ఇంకేమన్నా ఆమెతో తిట్లు తిన్నాం, ఏమతో తిట్లు తిన్నాం, ఆమె చెప్పిన మాటలు నేను చెప్పిన మాటలు అన్నీ నా హృదయం రాత్రి వచ్చి దెయ్యాలు తొక్కాలేసయ్యా. ఏం ప్రార్థన చేస్తాం? ఈ రాత్రి దెయ్యాలు తొక్కాలేసయ్యా. నువ్వు చేసే ప్రార్థన కనీసం దొంగ కూడా పక్కకు పోదు, దెయ్యం ఆడబోద్ది. ఏం ప్రార్థన చేస్తాం? ఏసయ్యా ఈ రాత్రి నేను నిద్రపోతున్నా, నా చుట్టూ నువ్వు అంటే ఆర్డర్ ఎత్తున్నావు దేవుడికి, ఆర్డర్ ఎత్తావు నువ్వు దేవునికి. ఎంత చీటింగ్ ప్రార్థన. దేవా దావీదంటాడయ్యా, నా మంచం మీద నేను పరుండు కూడా ఊరక ఉండలేదయ్యా, నా మంచం మీద నేను పరుండు కూడా. చాలామందికి భయంకరమైన కళలు వస్తాయి, వ్యర్థమైన కళ్ళు వస్తాయి, కొంతమందికి పాపిష్టమైన కళ్ళు వస్తాయి. ఎందుకో తెలుసా? పగలంతా విని వాటిని చూసిన వాటిని హృదయంలో ధ్యానం చేసుకొని రాత్రి దాన్ని శుభ్రం చేసుకోక రావాల్సినదంతా వచ్చేసి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. అది నీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. నీ కుటుంబ వ్యవస్థను ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. అందుకే బైబిల్ ఒక వస్తుంది, ఇల్లు ఖాళీగా ఉంటే ఏమైందంట, ఒక దెయ్యం పోయి ఎన్ని దెయ్యాలు తెచ్చిందంట. మొత్తానికి ఒక దెయ్యం చేత నువ్వు తన్నులు తినలేక, కుటుంబాన్ని కట్టుకోలేక రచ్చ అవుతుంటే 8 దెయ్యాలు వచ్చి కుటుంబంలో నాకు అవస్థ పెడితే నువ్వు తట్టుకోగలుగుతావా? ఓహో దేవా నాకెందుకు ఇంత శ్రమ వచ్చింది. శ్రమ ఎందుకు? నువ్వు తెచ్చుకునేవా సోది మొహం దాన, సోదోడా నువ్వు తెచ్చుకున్నావు అంటాడు దేవుడు. దేవుడు పెట్టల శ్రమ మానవుడికి. శ్రమ ఎవడు తెచ్చుకున్నాడు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. ఆశీర్వాదం ఎవరు మనకి ఇచ్చాడో మనం పోగొట్టుకున్నాం ఆశీర్వాదం. స్తుతుల దుర్గం మీద ఆశీర్వాదమును స్థాపించిన దేవుడు ఆయన. నువ్వు స్తుతించుతుండగా, నువ్వు ఆరాధించుండగా, నువ్వు గణపరుస్తుండగా ఆయన నీ మధ్యకు దిగివచ్చి నిన్ను దాటిపోక, నీ కన్నీరు చూచి నిన్ను దాటిపోక నిన్ను ఆశీర్వదించి, నా కుమారుడు నా కుమార్తెని నీ మీద దీవెన కృపావర్షము కుమ్మరించి నిన్ను దాటిపోయే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు? యేసయ్యా పగలంతా పనికి పోయిచ్చానయ్యా, నిద్రపోతున్నా, నువ్వు నాకు రాత్రంతా ఉంటాను, నువ్వు తోడు ఉంటాను, ఉండేవాడు ఉంటాడు. నేను ఎందుకుంటామా నీ కాడ? ఉండేవాడు ఉంటాడు. ఆమెతో వ్యవహారం పెట్టాగా వాళ్ళ దెయ్యం నీ దగ్గరికి వచ్చింది. అది వచ్చి నీ దగ్గర వ్యవహారం చేస్తుంది. రాత్రి అంతా ఏం చేసింది? ఉలిక్కి పడతారు పిల్లలు, ఉలిక్కి పడతారు. ఈ మధ్యకాలంలో ఒకటి పాసిపోతున్నాడు, ఉలిక్కిపడి పిల్లలు ఏం పడి చెయ్యకూడని సహవాసంతో ఏమైంది తెలుసా? పిల్లగాడులే, పసిపిల్లగాడు చెయ్యకూడని సహవాసం చేస్తే ఏమొచ్చింది తెలుసా? సాతానికి ఏం చేస్తాడు తెలుసా? నిద్రలో భయాన్ని పుట్టిస్తాడు, నిద్రలో కళ్ళలు కలుగు చేస్తాడు. ఒక్కొక్కరు చూడండి, గొంతు పక్కనే భర్త ఉంటాడు, పక్కనే ఎవరో ఒకరు ఉంటారు, అరుతుంటారు. ఏదంటే కుతికి మీద కాలేసి తొక్కుతుంది, నా పొట్ట మీద పడి తొక్కుతుందయ్యా, నిన్ను లేపుతుండే లేకపోవట్లేదు. ఎవడు బొమ్మన్నాడు నిన్ను పొగులు అడికాడికి, ఎవడు బొమ్మను దాని దగ్గరికి పోయి కూర్చొని. అందుకే ప్రభువుడు ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవ భక్తి విషయంలో నీకే సాధకం చేసుకో, నీ శరీరాన్ని సమర్పించుకో. ముసలమ్మ ముచ్చట్లు విసర్జించమన్నాడు. ఏమన్నాడు చెప్పండి? అరుగుల ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టి నీకు ఇచ్చిన సమయాన్ని దేవుని సన్నిధిలో దాచుకో. నేను చెబుతున్న సీరియల్ చూసేవాళ్ళకి మాత్రం నేను ఇప్పుడు దేవుడు చాలా దెబ్బ కొడతాడు. ఎప్పుడైనా దేవునితో చీటింగ్ ఆడొద్దు. మనుషులతో చీటింగ్ అడిగినా బతుకుతాం, కానీ దేవునితో చీటింగ్ ఆడితే
ఏమో ఇప్పుడేనన్నయ్యా, ఇప్పుడే కథ చుట్టానికి పోయా. ఏం చుట్టానికి పోయా? ఆ ఒక్క క్షణం చాలు, ఒక్క తినకూడదన్న పండు తింటేనే సచ్చింది అవ్వ. చూడకూడదు కాసేపు చూసి దాన్ని ఆనందిస్తే నీ జీవితం ఏమైపోద్ది? భర్తను పోగొట్టుకుని పుట్టడు దుఃఖంలో ఆమె ఉంటే ఆమెను చూస్తే నీకు అంతకుముందు ఆమె వచ్చితే బాగుందా? అంటే భర్త చనిపోతేనే ఆమెకు బాగలేదు అమ్మకం. ప్రభు అంటున్నాడు, బాధపడబాకండి, ఇదిగో ఎదవరాళ్లకు నేను భర్తనై ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. ఈ లోక మర్యాద నడిచావా, నీ ఆశీర్వాదం ఎవరు దొంగిలిస్తుంది? నీ మర్యాద చొప్పున. ఈ లోక మర్యాదలు, ఈ లోక ఆచారాలు, లోక మనసు, లోక తలంపులు, లోక ఉద్దేశాలు, పండగల ఆచారాలు చేయగలని బైబిల్ చెబుతుంది. ఒక్క పూట జ్యేష్ఠత్వం కొరకు ఏశావు ఏం చేశాడంట? తన జ్యేష్ఠత్వాన్ని ఒక్కరోజు నువ్వు సమర్పణ చేసుకో, నీకు రోజు ఇస్తాడు యేసయ్య. ఒక్కరోజు నువ్వు త్యాగం చేసుకో, వాళ్ళతో నువ్వు ఆచారం నడిచేదేంటి? ఒక్కరోజు నువ్వు ఆపుకో, ఏం చచ్చిపోవుగా, అది లేకపోతే ఇంకో దొరకదు అనుకోవడానికి లేదు కదా, ఇంకొక రోజు దొరకదు అనుకోవడానికి లేదు. ఆ రోజే అదేంటంటే మేమంతా కలిసి ముఠా కలిసి పనిచేసాం, రేపు వాళ్ళందరూ నువ్వు పరలోకం పోతే నీ మొత్తం లాగేది వాళ్ళు నిన్ను పట్టుకొని జాగ్రత్త లాగుతారు, నీ కాళ్ళు పట్టుకొని, నువ్వు మాలో పాపం పాలు పగులుస్తాయావో, నువ్వు మాతో నడిచావు, మాతో వ్యవహారం విన్నావు, మాతో కూర్చున్నావు, మాతో విందులో చేసావు కనుక నీకు పరిశుద్ధతలో పాలు నీకు మూసుకొని మర్యాదగా మాతో పాటు కాలు నిత్యం అగ్నిలో అడగాల మనాలంట. నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడో తిక్కలరా? నేను నిత్యమైన ఆశీర్వాదానికి దేవుడు నిన్ను పిలిస్తే వాళ్ళ కలిసి ఏం చేస్తావు? ఈ లోక మర్యాదలు నడుచుక, ఈ లోక మనుషులతో నువ్వు నడవక, ఈ లోక చట్టాలు మనం నడవాలి. కానీ ఈ ఆచారాలు మనం నడవడానికి, ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది ఈ లోకములో మన చట్టాలు దేవుడిచ్చిన చట్టాలే. ఆ చట్టాలను మనం గౌరవించాలా. ఏ రాష్ట్రంలో ఏ మంత్రి అయినా ఎవరైనా సరే వాళ్ళని మనం గౌరవించాలి. అధికారం దేవుని వల్లనే వచ్చింది. అందుకని ప్రియదేవుని బిడ్డలారా చూడండి, ఈ లోక మర్యాదను మీరు అనుసరింపకు, ఉత్తమమైనను అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు నూతనముగా మారటం వల్ల మీరు రూపాంతరము పొందుడి. హల్లెలూయా. వీటిని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో, వీటిని ఎప్పుడైతే నువ్వు వదిలిపెడతావో, ఈ మనుషులు కల్పించిన పద్ధతులు విడిచిపెడతావో, మన సహోదరుడు అన్న బాబు నాకు చాలా హ్యాపీ, సంతోషం. ఎవరు చనిపోయినా ఆయన ఆలక్ష్యం చేయడు, గుంత తీయటానికి వెళ్ళటానికి అసలు పట్టించుకోడు. అట్టుండాలా. క్రైస్తవులు అంట పక్కింటికి పోతుంట, అమ్మో చచ్చిపోతుంట, ఆడ దెయ్యం ఉందంట. ఏముందంట? ఎవరు చెప్పేది ఈ మాటలో? ఎవరు? ఒక ఆమె చెప్పేది. ఇంతకుముందు లూసిఫర్ ఆత్మ ఉండేది మధ్యలో. ఏ ఇంటికి పోయినా ఆ రోజు వచ్చిందండి ఇంటికి దురాత్మ. ఎవరిని మార్చేది కదా ఇంటికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, ఒక జన్మ కంటే ఒక మరణం ఏది గొప్పదంట? ఏది గొప్ప? వాడు ఈడ్చి ఎద్దన్న ఒకరోజు ఆగిపోద్దాం, వీడికి అట్టలేదు పాప, సచ్చేంత వరకు ప్రయాణం చేసేసి ఆ రోజు విశ్రాంతి తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషికి ఎప్పుడు విశ్రాంతి అంటే తెలుసు అంటవా? ఒకడు చచ్చిపోయినప్పుడు, రెండోది పరలోకం పోయినప్పుడు. ఈ రెండో వాడికి విశ్రాంతి. అందుకని ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక ఆలోచనలు నడవక, నిన్నొకళ్ళు ప్రేరేపించారనుకో, సినిమాకి వెళ్దారా అని, ఇది నాకు తగనది, ఇది నాకు యెహోవా ప్రతి స్థలములో చూస్తున్నాడు. యెహోవా కనులంట ప్రతి స్థలములో చూస్తున్నాయంట. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని గుడారం దగ్గర నేను నివసించుట నాకు మంచిది. పోయిన వారం చెప్పుకున్నాగా, నీ దేవుని ఆలయమందు నివసించువారు ధన్యులు ఈరోజు అంటున్నాడు. అందుకే ఎవరంట దీన్ని స్వతంత్రించుకునేది అంటే, ఆఖరికి ఒక మాట నేను చెప్తాను. ప్రకటన గ్రంథం 21:7 ఒక మాట చెప్పి నేను చెప్తాను. ఇట్లన్నిట్లు చాలా ఉన్నాయి. 21:7 ప్రకటన గ్రంథం 21:7 నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి ఏముంటుందంటే అక్కడ 21:7 ఏముంటుందంటే చూడండి, జయించు వారి వేటిని స్వతంత్రించుకోరు, నేను అతనికి దేవుడై ఉందని అతను నాకు కుమారుడై ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకమును జయించువాడు, ఈ లోకాన్ని మర్యాదలను అనుసరించకుండా జయించేవాడు, విశ్వాస వీరుడుగా, ప్రార్థనా వీరుడుగా, పరిశుద్ధుడుగా, పవిత్రముగా, యథార్థగా, నీతిలో, సత్యములో స్థాపించబడి వీటన్నిటినీ నీ శ్రమలో, బాధలో, నష్టాల కలిమిలో సమస్తము ఓర్పుతో ఓర్చుకున్నవాడు నాకు కుమారుడు అవుతాడు, నేను వారికి దేవుడిని అవుతానంటున్నాడు. హల్లెలూయా. ఆడంటా వీటిని స్వతంత్రించుకొని శాశ్వతమైన నిత్యమైన మహిమగల రాజ్యములో, పరలోకమైన పట్టణములో నిత్యము దేవుని ఎదుట నిలబడతాడంట.
దేవుని ఎదుట మనం నిలబడదామా? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందామా? ఈ లోక మర్యాదను అనుసరిద్దామా? ఈ శరీరము ప్రభువుకు సజీవ యాగముగా మనం సమర్పించుకొని ఈ లోకములో మర్యాదను అనుసరించక, ఈ లోకములో నువ్వు ప్రత్యేకపరుచుకుంటూ, ఈ లోకంలో నువ్వు పరిశుద్ధపరచుకుంటూ, ప్రతి అపవిత్రతను పరిశుద్ధంగా మార్చుకుంటూ, ప్రతి శరీరమాలయాన్ని మురికిని కడుక్కుంటూ, ప్రతిరోజు ఈ దేహాన్ని మహిమ దేహంగా మార్చుకుంటూ, ప్రతి నిత్యము దేవునితో సహవాసం చేస్తూ, ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో నడుస్తూ ఆయన రాజ్యానికి నిత్యమైన, శాశ్వతమైన, స్థిరమైన వారసులుగా మనమందరము చేర్చబడుదుముగాక. ఆ 1000 ఏళ్ల పరిపాలన మనమందరం ముందుముగాక. నిత్యమైన పరలోక పట్టణము, పరలోకమైన ఆశీర్వాదం, భూసంబంధమైన ఆశీర్వాదం ఇది మొదలుకొని మన కుటుంబాలలో, మన పరిచర్యలో, మన పిల్లల్లో, మన పరిస్థితులన్నింటిలో విస్తరించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ పునరుద్ధానం దినము నాయన, మేము ఆశీర్వాదమునకు వారసులుగా మీరు మమ్మల్ని పిలిచారు. మా ఆశీర్వాదముని ఎలా పోగొట్టుకుంటున్నామో, మా దేవుని ఎలా పోగొట్టుకుంటున్నామో, మేము ఎలా దేవా మాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని మా ద్వారా మేము ఎలా పాడు చేసుకుంటున్నామో ఈరోజు మీరు మాకు తెలియపరిచారయ్యా. నిజముగా ప్రభువా, కొందరైతే ప్రభువా నీ సన్నిధికి రాక నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. కొందరైతే ప్రభా నీ మాట లక్ష్య పెట్టక ప్రభు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. కొంతమంది అయితే ప్రభా నాయన ఇదిగో ఏయో లేని లోక సంబంధమైన వాటిలో ప్రభా కలిసి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. ప్రభా నిత్యం నీ ఆశీర్వాదం మా మీద ఉండాలి, నిత్యం నీ సన్నిధి మా మీద ఉండాలి. ఈ వాక్యం ఏంటన్న ప్రతి బిడ్డలైనా ఎవరు ఏ పరిస్థితుల్లోనైనా నాకు తెలియదు, కానీ వాళ్ళకి రావాల్సిన ఆశీర్వాదమునైనా ఈరోజు సాతానుగాడు దొంగిలించకుండా నీ రక్తాన్ని చల్లుతున్న తండ్రి నీకు వందనాలు. నీ శిలువలో ఉన్న ఆశీర్వాదమును, సమాధానమును, నీ కృపయు, నీ మహిమ మా మీద ఉంచమని, మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.